ఇక చూడు రేవంత్ రెడ్డి పటేల్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏం చెప్తాడంటే నాకు బంధుప్రీతి లేదని చెప్తాడు, నాకు దగ్గర వాళ్ళు దూరం వాళ్ళు అనేది ఏముండదు, సమన్వయం చేస్తూ అంటాడు. కానీ చేసేవి మాత్రం అన్నీ కులానికి సంబంధించిన పనులు చేస్తాడు. కులపిచ్చి మాత్రం ఏక నెంబర్ ఉన్నట్టు రేవంత్ రెడ్డికి. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటంటే మొన్నటికి మొన్న ఎన్విఎస్ రెడ్డి అంటే ఆయన తీసుకొచ్చి పెట్టిండు ఒక దాంట్లో. ఇవాళ తెలంగాణ యాస భాష అంతేనా, తెలంగాణ యాస భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్గా మళ్ళీ ఇంకో పటేల్ని తీసుకొచ్చి పెట్టిండు. ఆయన పేరు ఏం పేరు, అనుగు నరసింహారెడ్డి అంటే ఆయన ఇంకోని తీసుకొచ్చి పెట్టిండు. అవునయ్యా పటేలా, మొత్తం పటేలనే దింపుతున్నావా? ఇక వేరే వాళ్ళు లేకుండా వస్తున్నా తెలంగాణ యాస భాష వచ్చిన వాళ్ళు వస్తే మీకు కూడా వస్తుండొచ్చు. కానీ మరి మెజారిటీగా ఉన్న పబ్లిక్లకి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలన్న ఆలోచన లేదా? తెలంగాణ యాస భాష మాట్లాడుతందుకు నీ పటేల్ తప్పితే వేరే వాళ్ళు లేరా? యాదవుల దాంట్లో లేరా, లేకపోతే గౌనుల దాంట్లో లేరా, కమ్మరుల దాంట్లో లేరా, కుమ్మరుల దాంట్లో లేరా, మాలల దాంట్లో లేరా, మాదిగల దాంట్లో లేరా, ఇంకా సబ్బండ వర్గాలు ఉన్నాయి, మరి గళ్ళకి వెళ్ళి లేరా? ఏమైనా పటేల్నే తీసుకొచ్చి పెడతావా? మళ్ళీ ఏమన్నా అంటావంటే నాకు బంధుప్రీతి లేదంట. మరి బంధుప్రీతి లేకపోయా మొత్తం బంధువులే దిప్పుతుంటే, మరి మొత్తం కులపొలనే దిప్పుతుంటే మరి అనరాయిగా? గిదేనా మరి సామాజిక న్యాయం, సమన్యాయం, సామాజిక న్యాయం గిదేనా? 42% రిజర్వేషన్ గిదేనా? 42% రిజర్వేషన్ ఇస్తేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పింది నువ్వే. మరి గిదేనా? మరి గిసోటి శాఖలలో మరి ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి పెడతా కాదా? అయితే చెప్పేటివేమో ఒకటి, చేసేటివేమో ఒకటి అన్నట్టు. ఇంకొక గిసోటి పని చేసుకుంటా నాకు మళ్ళీ ఎలాంటి బంధుప్రీతి లేదంటాడు, తీసుకొచ్చి పెట్టించేది మొత్తం పటేలనే తీసుకొచ్చి పెడతాడు.